హలో మడే బంగారం ఎలా ఉన్నారు అందరూ డీనో అన్న తీసుకొచ్చేసాడు జూమ్ 160 ఫైనల్లీ మన హైదరాబాద్కి వచ్చేసింది. ఫీనిక్స్ హీరో హబ్సిగూడ షోరూమ్కి మీరు వెళ్ళొచ్చు, టెస్ట్ రైడ్ తీసుకోవచ్చు, బండిని బుక్ చేసుకోవచ్చు. అండ్ వెయిటింగ్ పీరియడ్ నాకు తెలిసి అరౌండ్ 40 to 45 days ఉంది. స్టాక్ అవైలబుల్ ఉంటే ఇమీడియట్ డెలివరీ కూడా తీసుకోవచ్చు. కానీ చూడండి ఎంత చక్కగా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లుకింగ్ మ్యాక్సీ స్కూటర్ ఇన్ ద అఫోర్డబుల్ రేంజ్. 1,36,000 or 1,38,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనమాట. ఇక్కడ హైదరాబాద్లో వేరే స్టేట్స్లో కొంచెం తక్కువ ఉండొచ్చు, ఇటు అటు మారవచ్చు. బట్ మన స్టేట్లో 1.38 lakhs, వెరీ రీజనబుల్ ప్రైస్. బిలో 1.4 lakhs, బిలో 1.5 lakhs మీకు 160cc లిక్విడ్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ప్రాపర్ మ్యాక్సీ స్కూటర్. అంటే మీరు చూడండి హ్యాండిల్ బార్ అనేది డిటాచ్డ్గా ఉంది. వేరే దానికి మనకి యూజువలీ హ్యాండిల్ బార్తో ఇంటిగ్రేట్ అయి ఉంటాయి, అది హెడ్ ల్యాంప్తో ఇంటిగ్రేట్ అయి ఉంటాయి హ్యాండిల్ బార్. అది అంత లాంగ్ అంటే ప్లాంటెడ్ ఫీల్ మీకు ఆఫర్ చేయదు. హై స్పీడ్ స్టెబిలిటీ అనేది కొంచెం వాబుల్ అవుతుంది, ఎస్పెషలీ ట్రిపుల్ డిజిట్ స్పీడ్స్ రీచ్ అయితే. కానీ ఇది హ్యాపీగా మీకు ట్రిపుల్ డిజిట్ స్పీడ్లో కూడా మీరు క్రూజ్ చేయవచ్చు. అండ్ చాలా చాలా టెక్నాలజికల్ ఫీచర్స్ దీంట్లో ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే ఎల్ఈడి లైటింగ్ మనకి అండ్ డిజైన్ ట్విన్ ఎల్ఈడి ల్యాంప్స్ ముందు ఇచ్చారు. చూడండి అసలు సింహం లెక్క నిలిచింది ముందు, సింహం లెక్క. అండ్ మంచి ఫ్రంట్ బీక్ అనేది ఆఫర్ చేయడం, ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ చాలా చాలా టాప్ నాచ్ ఉంది. ఇంత ప్యానల్స్ ఇంత బీఫ్డ్ అప్ లుక్ ఇచ్చినా కానీ ఒక్క ర్యాట్లింగ్ నాయిస్ లేదు, ఏం లేదు. అంత బ్యూటిఫుల్ ఫిట్ అండ్ ఫినిష్ ఇచ్చారు. ఈ విండ్ స్క్రీన్ కూడా చాలా బాగా ఇది ఆఫర్ చేశారు, స్మోక్డ్ విండ్ స్క్రీన్. అండ్ గ్రీన్ కలర్ అయితే అబ్సల్యూట్లీ అదర్స్ అండి, అల్టిమేట్ అప్ మార్కెట్ ఫీల్ ఆఫర్ చేస్తుంది. ఇక్కడ జెట్ ఫైటర్ ఇది ఉందన్నమాట, అదేంటి డ్రిల్ నడుస్తుంది. సో మనం ఈ ఎయిర్ ఫోర్స్ దాని వెనకాల ఉన్నాం కాబట్టి అకాడమీ వెనకాల. అండ్ ఆఫ్ కోర్స్ బ్లింకర్స్ అనేది మనకి ఎల్ఈడి టర్న్ బ్లింకర్స్ ఇవ్వాల్సిందండి, ఎందుకంటే అన్నీ కూడా ఇంత చక్కగా ఇచ్చేసి అది ఒక్కటి ఇవ్వకపోవడం కొంచెం ఆక్వర్డ్గా ఉంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ 14-inch వీల్స్ ఫ్రంట్ అండ్ రేర్, 120 section ఫ్రంట్, 140 section రేర్, ట్యూబ్లెస్ టైర్స్, అలాయ్ వీల్స్. అండ్ మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్తో పాటు వస్తుంది. డిస్క్ బ్రేక్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. టెలిస్కోపిక్ ఫోక్స్ కూడా మంచి సస్పెన్షన్ ట్రావెల్ అనేది ఆఫర్ చేస్తున్నాయి. i3s బ్యాజింగ్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మన ఫుట్ బోర్డ్ మనం చూద్దాం. మీరు అటు నుంచి ఒకసారి చూడండి, లైటింగ్ అక్కడ బెటర్ ఉంది. అంటే ఇలా కూర్చుంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హైట్కి ఒకసారి బండి స్టాండ్ నుంచి తీసేస్తాను. ఓకే, సో నా హైట్కి 5 feet 6.5 హైట్కి 2 కార్లు కింద అందుతున్నాయి. కానీ ఫ్లాట్ ఫుట్ చేయలేను. ఫ్లాట్ ఫుట్ చేయాలంటే జస్ట్ కొంచెం అడ్జస్ట్ చేస్తే ఫ్లాట్ ఫుట్ చేసేది ఒక సైడు. అండ్ మంచి స్టెప్ బోర్డ్ ఇచ్చారు, కాలు చాపుకోవడానికి ప్లేస్ ఇచ్చారు హైవే క్రూజింగ్ చేసేటప్పుడు. యాక్సెసిబుల్ సీట్ హైట్ అండి, 787 mm సీట్ హైట్ దీనిది. నాకు తెలిసి ఏరాక్స్ది దీనికంటే 3 mm ఎక్కువ, 790 mm అనుకుంటాను. అండ్ ఇంకోటి ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా దీంట్లో మనకి 155 mm, ఏరాక్స్లో 145 mm మాత్రమే. సో దీనికి ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. ట్యాంక్ కెపాసిటీ కూడా దీంట్లో 7 liters ఇచ్చారు, వేరేస్ ఏరాక్స్లో 5 liters 5.5 liters. సో ట్యాంక్ కెపాసిటీ కూడా మనకి ఎక్కువ ఇక్కడ లభిస్తుంది. అండ్ కీలెస్ ఇగ్నిషన్ ఈ ప్రైస్ రేంజ్లో ఆఫర్ చేయడం అబ్సల్యూట్లీ అదర్స్ అనమాట. సో ఇప్పుడు మనము కీ ఫాబ్ చేతిలో పెట్టుకొని మల్టీ ఫంక్షన్స్ యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు లాక్ చేయాలంటే జస్ట్ ప్రెస్ చేసి లాక్ చేస్తే లాక్ అయిపోతుంది. అదేవిధంగా ప్రెస్ చేసి అన్లాక్ చేసుకోవచ్చు. బూట్ రిలీజ్ చేయాలంటే ఈ బటన్ ప్రెస్ చేస్తే చాలు, ఈ బటన్ బూట్ రిలీజ్ చేస్తుంది. 22 liters బూట్ స్పేస్, హెల్మెట్ని హ్యాపీగా ఇది అకామిడేట్ చేస్తుంది. బూట్ లైట్ కూడా ఆఫర్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే స్టెప్ సీట్ లేఅవుట్ వచ్చింది, చాలా స్పేస్ ఉంది రైడర్కి. పిలియన్తో పాటు మీరు రైడ్ చేయాలనుకున్నా, మీరు మీ గర్ల్ ఫ్రెండ్తో వైఫ్తో ఎవరైనా చిన్న ఒక వీకెండ్ రైడ్ వెళ్ళాలి అనుకుంటే వెళ్ళేసి రావచ్చు హ్యాపీగా, మంచి స్పేస్ ఉంది కాబట్టి. టెయిల్ సెక్షన్ చాలా నీట్గా కార్అవుట్ చేయబడింది. టెయిల్ ల్యాంప్ అనేది మీరు చూడొచ్చు, లైట్ అప్ అయితే ఇంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇది కూడా చాలా ప్రీమియం ఫీల్ ఆఫర్ చేస్తుంది. ఎందుకంటే అప్సాఫ్ట్ ఎగ్జాస్ట్ మనకి ఆఫర్ చేశారు. హీట్ షీల్డ్ అనేది చాలా ప్రీమియం క్వాలిటీ హీట్ షీల్డ్ అనేది ఆఫర్ చేయడం. సైడ్ మౌంటెడ్ రేడియేటర్ ఉంది మనకి, లిక్విడ్ కూలింగ్ ఉంది కాబట్టి సో ఇంజిన్ హీటింగ్ ఇష్యూ ఉండదు. సో ఫ్యూల్ ఇంజెక్టెడ్ లిక్విడ్ కూల్డ్ 160cc ఇంజిన్,
14.6 bhp అండ్ 14 న్యూటన్ మీటర్స్ టార్క్ అనమాట. సెంట్రిఫ్యూగల్ క్లచ్ అంటే మనకి క్లచ్తో పని ఉండదు, ప్లస్ CVT ట్రాన్స్మిషన్తో పాటు వస్తుంది. మన రెగ్యులర్ అన్ని ఆటోమేటిక్ స్కూటర్స్కి ఉన్న ట్రాన్స్మిషనే. అండ్ ఇక్కడ మనకి తెలిసి ఛార్జింగ్ సాకెట్ అండ్ ఇది ఉంది, USB ఛార్జర్ పోర్ట్ ఉంది, USB 3.2 అనుకుంటా, బ్లూ కలర్ ఉంది కాబట్టి. అండ్ దీంతోపాటు మనకి ఒక చిన్న గ్లవ్ బాక్స్ లెక్క ఇచ్చారు అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి, బాగుంది అది కూడా. సో అంతే అండి. ఈ ఫుట్ పెగ్స్ చూడండి, అల్యూమినియం ఫుట్ పెగ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఆఫర్ చేశారో. సో అటెన్షన్ టు డీటెయిల్ చాలా చక్కగా ఉందని చెప్పొచ్చు. హ్యాండ్ బ్రేక్ కూడా ఉంది, హ్యాండ్ బ్రేక్ అంటే పార్కింగ్ బ్రేక్ కూడా ఉంది, అది కూడా మీరు ఎంగేజ్ చేసుకోవచ్చు స్లోప్ పైన ఉన్నప్పుడు. i3s టెక్ మీకు కావాలంటే ఇంటిగ్రేటెడ్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్ మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడైనా సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు ఆటోమేటిక్గా అది ఐడ్లింగ్ ఉన్నప్పుడు ఆఫ్ అయిపోతుంది. అండ్ మళ్ళీ గ్రీన్ సిగ్నల్ రాగానే మీరు బ్రేక్ పట్టుకుని యాక్సలరేటర్ ఇస్తే బండి స్టార్ట్ అయిపోతుంది. అది చాలా వరకు ఫ్యూల్ సేవ్ చేస్తుంది అండ్ గ్రీనర్ అండ్ క్లీనర్ ఎన్వైర్న్మెంట్ని ప్రమోట్ చేస్తుంది. సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ. బండి ఎప్పటి నుంచో ఫస్ట్ టైం మీడియా రేట్లో చూసినప్పుడు అందరు ఫిదా అండి. ఆ ప్రైస్ ఇంకా బిలో 1.5 lakhsలో ఇంత ఎక్విప్మెంట్, టెలిస్కోపిక్ ఫోక్స్, వెనకాల డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్, 140 section రేర్ టైర్, 14-inch వీల్స్, సింగిల్ ఛానల్ ABS, ప్లస్ మనకి కన్సోల్లో కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్తో పాటు వస్తే స్పీడో కన్సోల్, ఇవన్నీ చూస్తూ ఉంటే అల్టిమేట్ వాల్యూ లెక్క మనకి ఇది ముందుకు వస్తుంది. అండ్ ఖచ్చితంగా ఏరాక్స్కి ఒక మంచి కాంపిటీషన్. అండ్ చూడ్డానికి ఇది ఏరాక్స్ కంటే అందంగా ఉందని చెప్పచ్చు. అంటే రోడ్ ప్రెజెన్స్ అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది. ఏదో 160cc స్కూటర్ లెక్కనే లేదు, అట్లీస్ట్ 300-400cc స్కూటర్ లెక్క కనిపిస్తుంది. అంత మంచి లుక్ అనేది ఇచ్చారు. సో మీకు ఏరాక్స్ అండ్ దీంట్లో ఒక వెహికల్ చూస్ చేయాలంటే ఏది చూస్ చేస్తారు? డిజైన్ రెండిట్లో మీకు ఏది నచ్చింది? ఇది నచ్చిందా, ఏరాక్స్ నచ్చిందా? కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఎస్, వీడియో చూస్తున్నట్లయితే ఒక లైక్ వేసుకొని హైప్ ఆప్షన్ వస్తుంది. మన ఛానల్ బిట్వీన్ 5,000 to 5 lakhs సబ్స్క్రైబర్, అంటే 1 lakh ఆల్రెడీ క్రాస్ అయిపోయింది. మన టార్గెట్ నెక్స్ట్ 2 lakhs అనమాట. సో అప్ టు 5 lakh సబ్స్క్రైబర్స్కి హైప్ ఆప్షన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఒక జెన్యున్ కాంటెంట్ క్రియేటర్ని, సోలో క్రియేటర్ని మీరు సపోర్ట్ చేయాలంటే జస్ట్ లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ వస్తుంది, హైప్ కొడితే చాలు. మీరు దానికి ఎటువంటి ఛార్జెస్ లేదు, హిడెన్ ఛార్జెస్ లేదు. అది ఫ్రీగా ఒక నిజాయితీ పరుడిని హూ ఈజ్ ఫాలోయింగ్ హిస్ హార్ట్ అండ్ గివింగ్ అప్ ఎవ్రీథింగ్ టు ఫాలో హిస్ ప్యాషన్, ఆయన్ని మీరు సపోర్ట్ చేసేవారు అవుతారు. సో ప్లీజ్ ఛానల్ని లైక్ చేసి, అంటే వీడియోని లైక్ చేసి హైప్ చేయండి వీడియోని. ఇట్ విల్ రియలీ సపోర్ట్ ద ఛానల్ అండ్ హెల్ప్ ద ఛానల్ గ్రో ఫాస్టర్. అంతే అండి. నెక్స్ట్ మనం బండి రైడ్ చేసి చూద్దాం, బండి ఒక రైడింగ్ డైనామిక్స్ ఎలా ఉంది రియల్ వరల్డ్ కండిషన్స్లో అని. Coming head on, let's try a quick top speed test. Full throttle pinned. వెరీ గుడ్. అప్ టు 115 స్టార్ట్ చేసేసుకొని ఫుల్ ట్యాంక్ ఫ్యూల్ ఉంది. ఎంజాయ్. మంచి బ్యూటిఫుల్ ఆఫ్టర్నూన్. ఓన్లీ స్మోక్డ్ విండ్ స్క్రీన్, నీట్లీ లేడ్ అవుట్ మిరర్స్ అనమాట. డిటాచ్డ్ హ్యాండిల్ బార్ అండి. మ్యాక్సీ స్కూటర్ అంటే యూజువల్ స్కూటర్ ఇందాక వెళ్ళింది కదా, మనకి హెడ్ ల్యాంప్ పై అటాచ్ అయి ఉంటుంది హ్యాండిల్ బార్. కంట్రోల్ అంతా పక్కాగా ఉండదు. వెరస్ హై స్పీడ్ స్టెబిలిటీ ఆఫర్ చేయడానికి మనకి డిటాచ్డ్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. సో మ్యాక్సీ స్కూటర్ అంటే అదే, ఇట్స్ అబౌట్ లాంగ్ డిస్టెన్స్ టూరింగ్ కోసం చేయబడిన స్కూటర్స్. మోర్ కంఫర్ట్, మోర్ కన్వీనియన్స్ యాడ్ చేసి, అండ్ అఫ్కోర్స్ 7 liter ట్యాంక్, బెటర్ ట్యాంక్ రేంజ్ ఆఫర్ చేస్తుంది. మోర్ లెగ్ రూమ్ అండ్ పీపుల్ అప్ టు 6 feet టాల్, 6'3" కూడా ఈజీగా ఈ బండి నడిపచ్చు. చూడడానికి చక్కగా బల్కీగా, పెద్దగా లార్జర్ దెన్ లైఫ్ విజువల్ అపీల్ అనేది ఆఫర్ చేస్తుంది. మంచి యాక్సలరేషన్ కూడా ఆఫర్ చేస్తుంది. సీమ్లెస్ యాక్సలరేషన్ అండి. మరి మనము చాలా అగ్రెసివ్గా ఉంది అని భయపడాల్సిన అవసరం లేదు. లినియర్ యాక్సలరేషన్ ఆఫర్ చేశారు, కానీ కన్సిస్టెంట్ యాక్సలరేషన్ మీరు ఓవర్టేక్స్ పర్ఫామ్ చేయడానికి. అండ్ స్టెబిలిటీ అనేది అల్టిమేట్ ఉంది. అండ్ ఇంకోటి, మీరు దీన్ని చూసి మీరు అనుకోవచ్చు చాలా పెద్దగా కనిపిస్తుంది కదా, ఏరాక్స్ కంటే పెద్దదేమో అని. ఏరాక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే కాన్సెప్ట్ అండి. అది మోటో స్కూటర్, ఇది మ్యాక్సీ స్కూటర్.
ఇంకోటి దాంట్లో కూడా 14 inch వీల్స్, దీంట్లో కూడా 14 inch వీల్స్. మేబీ దాంట్లో కూడా 140 section రేట్ టైర్ అనుకుంటే, దీంట్లో కూడా 140 section రేట్ టైర్. కానీ దాంట్లో చూడడానికి చిన్నగా ఉన్న దాని వీల్ బేస్ ఎక్కువ, దీనికంటే 2 mm ఎక్కువ అనమాట. సో అదొక విషయం మీరు గమనించాలి. ఇది చూడడానికి పెద్దగా అనిపిస్తుంది కానీ యాక్చువల్ వీల్ బేస్ దాంట్లో పెద్దగా ఉంటుంది. వీల్ బేస్ ఎక్కువ ఉంటే అడ్వాంటేజ్ ఏంది, కొంచెం వరకు హై స్పీడ్ స్టెబిలిటీ, స్ట్రైట్ లైన్ స్టెబిలిటీ బెటర్గా ఉంటుంది. కానీ నార్మల్గా చూస్తే ఈ బండి నిజంగా వెరీ యూనిక్ డైమెన్షన్ని ఓపెన్ చేస్తుంది. ఎందుకంటే స్కూటర్లో టూరింగ్ చేసే వాళ్ళు చాలామంది ప్రిఫర్ చేస్తారు, దీంట్లో సామాన్లు పెట్టుకొని వెళ్ళొచ్చు. నాకు తెలిసి 24 లీటర్ 24.5 24.6 బూట్ స్పేస్ అనమాట లీటర్స్. సో మంచి స్టోరేజ్ స్పేస్ ఆఫర్ చేస్తుంది. అన్ని ఎక్విప్మెంట్ అంతా మంచి టాప్ నాచ్ ఎక్విప్మెంట్ ఇచ్చారు. డిస్క్ బ్రేక్ కానివ్వండి, టెలిస్కోపిక్ ఫోక్స్ కానివ్వండి, డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ వెనకాల కానివ్వండి. అండ్ ఇంజిన్ ఒక ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఇంజిన్ మనకి లభిస్తుంది. రిఫైన్డ్ ఇంజిన్ అనమాట, ఎటువంటి వైబ్రేషన్స్ లేదు. అండ్ ఒక్కసారి టాప్ స్పీడ్ రన్ మనం చూసుకుందాము. దగ్గర 115 km/h మనం టచ్ చేసామన్నమాట. రాక్ సాలిడ్ ఇంకా వెళ్తుంది, ఈజీగా 120 వరకు వెళ్ళిపోతుంది మనకి రోడ్ అవైలబుల్ ఉంటే. అంత బ్యూటిఫుల్లీ డిజైన్డ్ వెహికల్ అండ్ అంత స్టేబుల్గా వెళ్తుంది, పక్కాగా వెళ్తుంది. సో హ్యాట్స్ ఆఫ్ టు హీరో R&D టీమ్ ఫర్ పుల్లింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ హ్యాండ్లింగ్ వెహికల్ అనమాట. అండ్ హీరో బ్యాజింగ్ అనేది ఇక్కడ ప్రౌడ్గా కనిపిస్తుంది మనకి. సో ఓవరాల్ బండి వర్సిటిలిటీ, కంఫర్ట్, రైడబిలిటీ, రైడ్ క్వాలిటీ అండ్ పర్ఫార్మెన్స్ పరంగా దుమ్ము లేపుతుంది. అండ్ లుక్స్ ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. మన ప్రభాస్ అన్న కట్అవుట్ ఎట్లుంటుందో స్క్రీన్ పైన, స్కూటర్స్లో ఇది ఒక మసిల్ హల్క్ లాగా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ గ్రీన్ కలర్ వెరీ చాలా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. సో అదొక విషయం మీరు గమనించాలి. రోడ్ ప్రెసెన్స్ దీనికి మించింది లేదండి. డ్యూయల్ హెడ్ ల్యాంప్, LED ల్యాంప్స్ ఫ్రంట్ అండ్ రేర్, చాలా చాలా ప్రీమియంగా, చాలా అప్ మార్కెట్ ఫీల్ అనేది ఇది ఆఫర్ చేస్తుంది. సో అది బండి ఒక ఓవర్ వ్యూ అండ్ బండి రైడ్ ఇంప్రెషన్. చాలా కంఫర్ట్ మీరు కావాలనుకుంటే మీరు ఈ స్కూటర్ ఎన్నుకోవచ్చు. డైలీ కొంచెం ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నారంటే ఈ స్కూటర్ మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఆ పరంగా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వాల్యూ ప్రపోజిషన్స్. అదే 1.36 lakhs ఎక్స్షోరూమ్కి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట. సో అదొక విషయం గమనించాలి. అంతే. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. వీడియోని హైప్ చేయడం మర్చిపోకండి. ఒక సోలో క్రియేటర్, జెన్యున్ క్రియేటర్ని సపోర్ట్ చేయండి. జస్ట్ లైక్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వస్తుంది, అది హైప్ కొట్టేస్తే చాలు మీకు. దాని మళ్ళీ ఏ ఛార్జెస్ లేదో. ఒక జెన్యున్ పర్సన్ హూ ఇస్ ఫాలోయింగ్ హిస్ ప్యాషన్ జుడిషియస్లీ, ఆయన మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు.